న్యూస్. కాంగ్రెస్ గెలిస్తే పట్టాలు ఇస్తారని ఓట్లు వేస్తే ఉన్న ఇల్లు కూడా కూలగొట్టారు. ఖమ్మం కలెక్టరేట్ పరిధిలోని వెలుగుమట్లలో ఇండ్లు కూల్చివేతలో వృద్ధ బాధితురాలు ఆవేదన. ఏం చేస్తాం సార్, వాడు పెట్టుకోగా వాడు సాధారణంగా కమిటీ వాళ్ళని కూడా బాగు చేయాలని ఈ పెద్ద పెద్ద మినిస్టర్ గారికి ఏమో సార్ కలెక్టర్ సార్ కాళ్ళు పట్టుకొని అక్షరాల బంగారం కూడా పెట్టి బాగు చేయాలి, కమిటీకి నేను పేరు తెచ్చుకోవాలని చేస్తే వాడిని కూడా న్యాయం చేసారు సారు. ఏం చేద్దాం సార్, ఇక్కడ ఉన్న తుమ్మల వాని కడుపు గల వాళ్ళే కాదు సార్ చేసింది, వాళ్ళ పేరు ఎందుకు ఇంకా మాకు ఆ ముగ్గురు మంత్రులే. అదే పొంగిరెడ్డి, రేవంతి, ఇంకోని పేరే ఉండే చిట్టిన కాడు ఉండే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అన్న రావాలి. అయ్యో రాలేదు సార్, ముఖ్యమంత్రి అంటే ఆయన పేరేంది? రేవంత్ రెడ్డి. అయ్యో వాడే సార్ ముఖ్యుడు, ముఖ్యమంత్రి ముఖ్యం సారు. అబ్బో ఇంతగానం చేస్తే ఎట్లమ్మా మీకు? ఇక్కడ నుంచి కూడా ఇట్లా చేస్తే రాత్రి వెళ్తారా? వీళ్ళు అయితే ఒక్క ఎకరం ఇక్కడ కానాపురాలు ఉంటే ఒక్క ఎకరం కొట్టుకొని నీళ్ళు కట్టుకురు సారు. ఆ పిల్ల అన్నం లేవు నీళ్ళు లేవు, ఆ పిల్ల అట్లా అవసరం తీస్తుంది. ఏం చేయాలి సార్ మేము? వచ్చిర్రు మళ్ళా ఓట్లప్పుడు ఓట్లు వేయించుకున్నారు. అయ్యో అని కడుపు కావాలి మాకు కావాలని మా జంజమే మాకు గురైంది సారు. అంటే మీరు అప్పుడు అనుకున్నారమ్మా ఈయన గెలితే గిట్ట చేస్తాడని? అనుకోవాలి మా తరఫున ఉంటాడు అనుకున్నాం. మీకు మాకు అన్ని చేయరు సారు, మీకు పాలతో అభిషేకం చేస్తాం సారు. మమ్మల్ని కాపాడండి, మాకు కరెంట్ ఇవ్వండి, మాకు నీళ్ళు ఇవ్వండి, మేము మీ వైపున ఉంటాం సార్ అని ఓట్లు వేసుకున్నాం సారు. ఏం చేస్తాం?